In summer, when the valve of a bicycle tube is open, the escaping air appears cold. Why? వాల్వ్ అంటే ఏంటి? ఫోటో చూపిస్తాను చూడండి. సైకిల్ ఉంటుంది కదా, గాలి గాలి కొట్టేటప్పుడు అంటారు వాల్వ్ అని అంటారు. వాల్వ్ అంటే గాలి లోపలికి బయటికి వెళ్ళడానికి ఒక మార్గం అన్నమాట. సో అదే వాల్వ్ అంటారు. సో సమ్మర్ టైంలో బైసైకిల్ యొక్క వాల్వ్ ట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఎస్కేప్ అయిన ఎయిర్ అపియర్స్ కోల్డ్. వై? సో ఎందుకో మనం నేర్చుకుందాం ఒకసారి. సో ఫస్ట్, ది ప్రెజర్ ఆఫ్ ఎయిర్ ఇన్సైడ్ ద ట్యూబ్ is substantially greater than atmospheric pressure. So when the valve of a bicycle tube is open, the air expands under adiabatic process. ఓకేమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? అడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏంటి తెలుసమ్మా? హీట్ రాదు, హీట్ లోపలికి రాదు, అలాగే హీట్ బయటికి వెళ్ళదు. ఓకేనమ్మా? సో డన్. దాన్ని అడియాబెటిక్ ప్రాసెస్ అని అంటారు సింపుల్ గా. సో ఫస్ట్ ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాయింట్ కి ట్యూబ్ లోని గాలి ఒత్తిడి బయటకు గాలి కంటే ఎక్కువ. సో వాల్వ్ తెరిస్తే గాలి అకస్మాత్తుగా ఏమవుతుంది? విస్తరిస్తుంది. సో ఎక్కువ అవుతుంది. దీన్ని అడియాబెటిక్ ప్రాసెస్ అని అంటారు. సో సైకిల్ ట్యూబ్ లో గాలి ఎక్కువ ఒత్తిడితో నిండిపోతుంది. సో బయట గాలి సాధారణ ఒత్తిడి ఉంటది. సో ఈ యొక్క వాల్వ్ అనేది, సైకిల్ కున్న వాల్వ్ అని తెరిస్తే ఎక్కువ ఒత్తిడి గాలి అకస్మాత్తుగా బయటకు పెరుగుతుంది. సో బయటకు వస్తూ వేడి తీసుకోకుండా విస్తరిస్తుంది. సింపుల్ చెప్పాలంటే పాయింట్ కి అర్థం, వేడి మార్పు లేకుండా గాలి హఠాత్తుగా విస్తరించడం. దీన్ని అడియాబెటిక్ ప్రాసెస్ అని అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సైకిల్ ట్యూబ్ లో గాలి చాలా ఎక్కువ ఒత్తిడితో ఉంటది. సో బయట గాలి నార్మల్ ఒత్తిడితో ఉంటది. సో గాలి అకస్మాత్తుగా బయటికి వస్తుంది. సో తొందరగా అది విస్తరిస్తుంది. సో వేడిని తీసుకోదు. దీన్ని ఏమంటారు? అడియాబెటిక్ ప్రాసెస్ అని అంటారు. సో వేడి మార్పు లేకుండా గాలి అకస్మాత్తుగా విస్తరించడం వల్ల చల్లబడుతుంది. ఓకేనా? అది పాయింట్ కి అర్థం. ఇట్ డస్ సమ్ వర్క్ అగైన్ సరౌండింగ్స్ అండ్ సో ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్. ఈ పాయింట్ ఇక్కడ నేర్చుకుందాం ఫస్ట్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ సరౌండింగ్స్ లో చుట్టూ ఉన్న ఒక ఎయిర్ ముందుకు తోసేందుకు తన యొక్క ఎనర్జీని అది యూజ్ చేసుకుంటుంది. సో అందువల్ల కాబట్టి దాని యొక్క శక్తి, లోపల శక్తి కొద్దిగా తగ్గిపోతుంది. ఓకేనమ్మా? డన్. దిస్ కాజ్ ఎ ఫాల్ ఇన్ టెంపరేచర్, హెన్స్ ఎస్కేపింగ్ ఎయిర్ ఫ్రమ్ బైసైకిల్ ట్యూబ్ అపియర్స్ కోల్డ్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, గాలి బయటకు వస్తుంటే తన శక్తిని వాడుతుంది. సో అందుకే శక్తి తగ్గిపోతుంది. శక్తి తగ్గితే టెంపరేచర్ కూడా తగ్గుతుంది. సో అందువల్ల బయటకు వచ్చే గాలి పూర్తిగా చల్లబడిపోతుంది. ఓకేనమ్మా? సో టెంపరేచర్ తగ్గడం వల్ల ట్యూబ్ నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. అది క్వశ్చన్ కి అర్థం. నెక్స్ట్.